నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగముణరాజత పుణ్యమూర్తే యోగి శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 22/6/2025 నుంచి 28/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ వారం మనం ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మన యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిథున రాశిలోనే రవి, బుధుడు, గురుడు అనే గ్రహాలు, శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు, శనేమో మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, కన్యా రాశిలో కేతువు ఈ గ్రహాల యొక్క పరిస్థితి కనపడుతుంది. చంద్రుడు మేష, వృషభ, మిథున రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. మరి అష్టమ స్థానంలోనే మీకు రవి, బుధుడు, గురుడు అనే అష్టమంలో ఉన్న ఈ గ్రహాలు ఉన్నప్పటికీ చంద్రుడి యొక్క బలం వార ప్రారంభంలో అనుకూలంగా ఉండడం ద్వారా వారం మధ్యలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. వారాంతం ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. కుటుంబ విషయాల్లో అనుకూలమైన వాతావరణం ఉన్నది. రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి లేదు. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ పర్వాలేదు. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు అత్యద్భుతంగా జరుగుతాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. ఏది ఏమైనా ఈ రాశి వారికి ఈ వారం అంటే గత 4 వారాల కంటే అనుకూలంగా ఉండడం చేత అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. చేత గురుడి యొక్క బలం అష్టమంలో ఉండడం, శని బలం మనం చూసినట్లయితే పంచమ స్థానంలో ఉండడం, గ్రహాల యొక్క పరిస్థితి సామాన్యంగా ఉన్నప్పటికీ శుక్రగ్రహానుకూలత వలన ఆర్థిక పరిస్థితులు చక్కగా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మరి మనకి తప్పనిసరిగా మనం కుజగ్రహానుకూలత కూడా ఉండడం వల్ల స్థిరాస్తి, డెవలప్మెంట్స్, ఆర్థిక ప్రయోజనాలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకమైనటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉండడం ద్వారా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా కనపడుతున్నది. అంటే ఐటీ రంగము, రియల్ ఎస్టేటు, షేర్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి వార ప్రారంభం వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మిగిలిన విషయాల్లో మరి ఈ రాశి వారు కొంత అమ్మవారి యొక్క ఆరాధన చేయడం మంచిది. సంఖ్యల్లో ఏమో మీరు ఎక్కువగా శివను వాడండి. ఆరాధనలో అమ్మవారిని పూజించండి. శుక్రవారం అమ్మవారి గుడికి వెళుతూ అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. తద్వారా దుర్గా సప్తస్లోకి రోజు పఠించండి. ఎరుపు రంగులు ఎక్కువగా వాడుతూ ఉండండి. విజయం తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది.